గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఉండే పులావ్ రెసిపీ చేసుకోబోతున్నాం. అదే పీస్ పులావ్ లేదా మటర్ పులావ్. ఫస్ట్ ఈ పులావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. అవి చెక్క, బిర్యానీ లీఫ్, ఇలాచీ, షాజీరా, ఇంకా స్టార్ ఫ్లవర్, గ్రీన్ బఠానీ, కారం, సాల్ట్, చిల్లీ, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, ఇంకా రైస్. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఇంకా ఒక స్పూన్ గీ వేసేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత అందులో బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో పీసెస్గా కట్ చేసిన చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో పచ్చి బఠానీ ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని బఠానీస్ అన్నీ ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని అందులో రైస్కి సరిపడా సాల్ట్, కారం, గరం మసాలా వేసి నీట్గా మిక్స్ చేసుకొని కుక్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అయిన పీస్ పులావ్ రెడీ. తర్వాత సర్వింగ్ ప్లేట్లో ఈ పులావ్తో పాటు రైతాతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పీస్ పులావ్ రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.